హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీ గవర్నమెంట్ కొత్తగా ఇల్లు కట్టుకునే వారికైతే గుడ్ న్యూస్ చెప్పింది. ప్రభుత్వం షాకింగ్ డెసిషన్ అయితే తీసుకుంది. దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ ఇచ్చి ఛానల్ని సపోర్ట్ చేయండి. అంతేకాకుండా మీ అభిప్రాయాన్ని కూడా తప్పకుండా కామెంట్ సెక్షన్లో అయితే తెలియచేయండి. అంతేకాకుండా ఈ విషయం ఎవరికైతే ఇంపార్టెంట్ అనుకుంటారో వారికి తప్పకుండా ఈ వీడియోని అయితే షేర్ చేయండి. ఇక వివరాల్లోకి వెళ్దాం. కొత్తగా ఇల్లు కట్టుకునే వారికైతే ఏపీ గవర్నమెంట్ గుడ్ న్యూస్ చెప్పింది. ఎందుకంటే కొత్తగా ఇల్లు కట్టుకునే వారికి భారీ శుభవార్త ఏంటంటే వారికి ముఖ్యంగా రాష్ట్రంలోని టౌన్ ప్లానింగ్ వ్యవస్థలో పారదర్శకత తీసుకురావడం కోసం వివిధ సంస్కరణలు అయితే చేపట్టబోతున్నట్లుగా పురపాలక శాఖ మంత్రి నారాయణ అయితే మనకి తెలిపారు. సీఎం చంద్రబాబు నాయుడు కూడా వీటికి ఆమోదం తెలిపారని అయితే సూచించారు. ఈ మార్పులతో ప్రజలకు ఎక్కువ సౌకర్యాలు అయితే అందుతాయని అయితే చెప్పడం అనేది జరిగింది. 15 మీటర్ల కంటే ఎత్తైన భవనాలకు సంబంధించిన ప్లాన్లను లైసెన్స్ కలిగిన సర్వేయర్లు ఆన్లైన్లో అప్లోడ్ అయితే చేస్తే రుసుం చెల్లించిన వెంటనే అనుమతి అయితే పొందవచ్చన్నారు ఆయన. అంతేకాకుండా అయితే ప్లాన్లో ఏవైనా అవకతవకలు ఉంటే సదరు సర్వేయర్పై క్రిమినల్ కేసు నమోదు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. సింగిల్ విండో సిస్టమ్ ప్లాన్ ఆమోదానికి నెలల తరబడి ఎదురు చూడాల్సిన అవసరం లేకుండా రెవెన్యూ, జలవనరులు, అగ్నిమాపక వంటి అన్ని విభాగాల అనుమతులను ఒకే పోర్టల్ ద్వారా పొందేలా సింగిల్ విండో విధానం అమలు చేయనున్నట్లు మనకి మంత్రి నారాయణ అయితే వెల్లడించారు. ఈ కొత్త సిస్టమ్ డిసెంబర్ 31 నుంచి అయితే అందుబాటులోకి వస్తుందని కూడా వెల్లడించడం అనేది జరిగింది. ఇక దీనివల్ల రాష్ట్రంలోని ప్రజలకైతే చాలా సమయం ఆదా అవుతుంది అన్నట్లుగా వివరించారు. అలాగే భవన నిర్మాణ మార్గదర్శకాలను కూడా మనకి వివరించడం అనేది జరిగింది. అవి చూసినట్లయితే ముఖ్యంగా 500 చదరపు అడుగులకు మించి ఉండే నివాస భవనాలకు సెల్లార్ పార్కింగ్ అనుమతి ఇవ్వనున్నట్లు వెల్లడించారు. అలాగే 120 మీటర్ల కంటే ఎత్తైన భవనాలకు సంబంధించి 20 మీటర్ల సెట్ బ్యాక్ పరిమితిని అయితే అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే నేషనల్ బిల్డింగ్ కోడ్ ప్రకారం ఈ మార్పు సరైనదే అని మంత్రి తెలపడం అనేది జరిగింది కూడా. ఇక టీడీఆర్లు జారీ చేయకుండా ఆయా లేఅవుట్లలో అదే విలువకు అనుమతులు ఇచ్చే విధానాన్ని కూడా అమలు చేయనున్నారు. ఇది ముఖ్యంగా గమనించండి. ఏవైతే ఇప్పుడు చెప్పిన మార్గదర్శకాలు అయితే త్వరలో మనకి ఏదైతే డిసెంబర్ 31 నుంచి అయితే అందుబాటులోకి అయితే రాబోతున్నాయి. చూశారు కదా. అలాగే ఇక అందుబాటులోకి సులభమైన టౌన్ ప్లానింగ్ కూడా చేయబోతున్నారు. ఈ సంస్కరణలతో భవన అనుమతుల ప్రక్రియ వేగవంతం కావడంతో పాటు అవకతవకల నివారణలో పారదర్శకత అయితే పెరుగుతుందని, ఇక రాజధాని ప్రాంతంలో నిర్మాణ పనులు అయితే త్వరగా ప్రారంభమవుతాయని మంత్రులు అయితే విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. అలాగే ముఖ్య అంశాలు గమనించినట్లయితే సింగిల్ విండో విధానం ద్వారా భవన అనుమతులకు వేగవంతమైన ప్రాసెస్ అయితే జరగబోతోంది. దీని ద్వారా అలాగే ప్లాన్లో అవకతవకలపై కఠిన చర్యలు అయితే తీసుకోబోతున్నారు. అంతేకాకుండా రాజధాని నిర్మాణ పనులకు ఆర్థిక అడ్డంకులు అయితే లేవన్నట్లుగా వివరణ అయితే ఇవ్వడం అనేది జరిగింది. ఇక సెట్ బ్యాక్ పరిమితులు, టీడీఆర్ మార్పులు సామాన్యుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని అయితే చేస్తున్నారు. ఇక ఈ మార్పులు ప్రజలకు సౌకర్యవంతమైన టౌన్ ప్లానింగ్ను అందించడంతో పాటు ఇక ఈ విషయాలు అయితే కీలక పాత్ర అయితే వహించబోతున్నట్లుగా మనకైతే అధికారులు అయితే వెల్లడించారు. ఫ్రెండ్స్, మరి మీరేమంటారో కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి. ఇది మనకి వీళ్ళకి సంబంధించిన మెయిన్ ఇంపార్టెంట్ అప్డేట్. మరిన్ని ఇలాంటి అప్డేట్స్ పొందాలంటే కనుక మీ ఫోన్లో తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా వాచ్ చేస్తుండండి. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి ఛానల్ని సపోర్ట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.